అందరికీ నమస్కారం. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ మిత్రులు ఎవరు ఉండరు. ఇది పాత సామెత. రాజకీయాల్లో పర్మనెంట్ పార్టీ అంటూ ఏది ఉండదు. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నటువంటి వర్డ్ ఇది. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీలో ఉన్నటువంటి లీడరు రేపు జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. 2024 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటా మరి వైసీపీకి గుడ్ బై చెప్పినటువంటి సిద్ధా రాఘవరావు మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకంటే గతంలో మంత్రిగా తెలుగుదేశం పార్టీలో ఆయన ఫుల్ టైం మంత్రిగా 5 సంవత్సరాలు మరి మంచి శాఖల్లో పనిచేయటం జరిగింది. ఆయనకంటూ గుర్తింపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఇతర నామినేటెడ్ పదవుల్లో కూడా మరి సిద్ధా రాఘవరావుకు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాముఖ్యత ఇచ్చింది, ఒక ప్రయారిటీ ఇచ్చింది. ఆయనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చేలాగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రోత్సహించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం గతంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన 2024 తర్వాత జరిగిన పరిస్థితులు మనం ఒకసారి బేరీజ్ కనుక వేసుకున్నట్లయితే ఆయన కొత్త ట్రెండ్ తోటి రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని ఆశపడతా ఉన్నారు. అయితే ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయన టచ్లో వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీలోకి సిద్ధాన్ని చేర్చుకునే అంశం పరిశీలన ఉన్నప్పటికీ దాని మీద స్పష్టమైనటువంటి సంకేతాలు రాల. సో సిద్ధా బర్త్డే సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రాముఖ్యంగా కూడా ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ అక్కడికి రావటం, అదేవిధంగా సిద్ధా చేరిక అంశం కూడా మరి వారందరూ మాట్లాడటంతో అప్పుడే సిద్ధా చేరిక అంశం గురించి కూడా ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది. మీడియాతోటి కూడా మాట్లాడుతూ త్వరలో మరి ఏ పార్టీలో చేరుతాము అనే అంశాన్ని కూడా ప్రకటిస్తామని సిద్ధారాఘవరావు చెప్పడంతో మరి ఇప్పటి వరకు ఆ బర్త్డే జరిగి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు సిద్ధారాఘవరావు ఏ పార్టీలో చేరతారనే అంశం చెప్పకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెర వెనుక చాటుమాటుగా వినిపిస్తా ఉన్నటువంటి సందర్భాలు. సో సిద్ధారాఘవరావు కనుక తెలుగుదేశం పార్టీలోకి మరి అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం మంత్రి నారా లోకేష్ గారు కానీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చిందనేది మరి తెర వెనుక ఒంగోలులో వినపడుతున్నటువంటి అంశం. సిద్ధాన్ని కనుక తెలుగుదేశం పార్టీలో కనుక చేర్చుకుంటే ఇక్కడ జరిగే తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి మరి ఏవైనా గాసిప్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ 2014 నుంచి 2019 వరకు ఒక వెలిగినటువంటి నేత సిద్ధా రాఘవరావు గారు. సో ప్రస్తుతం ఆయన తన కుమారుడైనటువంటి మరి సిద్ధా సుధీర్కు రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారానే వారికి రాబోయే రోజుల్లో కానీ ప్రస్తుతం ఫ్యూచర్ ఉంటుందని వారు గాఢంగా కూడా విశ్వసిస్తున్నట్లు బయట గుసగుసలు అయితే, గాసిప్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఒక దసరా తర్వాత కూడా సిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరే అంశం కూడా మరి త్వరితగతిన ఆ సంఘటన కూడా రావచ్చని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. సో సిద్ధా చేరిక కోసం మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులతో పాటు సిద్ధా ఫ్యాన్స్, దర్శి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వెయిట్ అండ్ సీ.